దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2026 సంవత్సరము మే నెల 5వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యం మనకు చదువుకునే ముందర వాక్య ధ్యానమనకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. మనము పరిశుద్ధ గ్రంథములోని పరిశుద్ధ వాక్యాన్ని మనము ధ్యానించుకునేటప్పుడు చక్కగా ఏక మనస్సు కలిగి ఏకాగ్రత కలిగి శుద్ధ హృదయముతో మనము ధ్యానించుకుంటూ దేవదేవుని దీవెనలు పొందుకుందాము. వాక్యము సామెతలు 9:11. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని బిడ్డకు దేవుడు దీర్ఘాయువు కలుగజేసి జీవించు సంవత్సరములు అధికము చేస్తానని పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు పలికించిన ఈ వాగ్దానాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. అట్టి బిడ్డ నిత్యము దేవుని మార్గాల్లోనే నడుస్తున్న బిడ్డ కాబట్టి ఆ బిడ్డకు రక్షణానందం లభించేలా దేవుడు ఆశీర్వదిస్తున్నానని దేవుడు వాగ్దానం చేసినట్లు కీర్తనకారుడు 51వ సంకీర్తన 12వ వచనంలో గానం చేస్తున్నాడు. కీర్తనలే కదా మరి అది. అట్టి గానం చేస్తున్న సంకీర్తనను మనము చూస్తున్నాము, మనం ధ్యానించుకుంటున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని నామాన్నే స్మరించుకుంటూ స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్న బిడ్డలను ఎల్లప్పుడూ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి దేవుని బిడ్డలు నిత్యము పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ దివారాత్రములు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ అనేక మంది అపొస్తలులైన ఉపదేశకులు వాక్యోపదేశకులు చే దేవుని సందేశాలను నిత్యము వినుచు వాటిని పూర్ణ హృదయముతో స్వీకరించుచు హృదయములో భద్రము చేసుకుంటున్న బిడ్డలను దేవుడు దీర్ఘాయువు చేత వారిని తృప్తిపరుస్తాడని కీర్తనకారుడు 91వ సంకీర్తన 16లో మరలా ఇక్కడ గానం చేస్తున్నాడు. అట్టి బిడ్డలకు దేవుని ధన్యత కృప నిత్యము ఎల్లవేళల అన్ని సమయములందును దేవుడు ఆశీర్వదించుచు అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత, అట్టి బిడ్డల మధ్య దేవుడు ఉన్నాడని, దేవుడే నా సర్వస్వం అని నిత్యం సంతోషిస్తున్న బిడ్డల సంతోషము చేత దేవుడు హర్షిస్తున్నాడని దేవుడు జెఫన్యా ప్రవక్తతో 3వ అధ్యాయం 17లో పలికించిన మాటను బట్టి దేవునిచే హర్షింపబడిన ఆ బిడ్డ జీవితాన్ని మంచి కుటుంబముతో తృప్తిపరచి జీవించు తన సంవత్సరములు అధికము చేసి ఆ ఆనందకరమైన సంవత్సరములన్నీ ప్రేమ కలిగిన భర్త, మంచి కుటుంబము, మంచి బిడ్డలతో దేవుని మహిమపరిచే భాగ్యం దేవుని ద్వారా అనుగ్రహించబడుతుంది. వాగ్దానాన్ని దేవుడు మరిచిపోడు. వాగ్దానం చేయబడినటువంటి బిడ్డలు కృపాక్షేమములతో వర్ధిల్లుతారు. ఎల్లప్పుడూ నిత్యము దేవుడున్నాడు, దేవుడే నాకు చేస్తాడు అంత విశ్వాసం కలిగినటువంటి బిడ్డలకు అంతకంటే భాగ్యం ఇంకోటి ఉన్నదా? దేవుని యొక్క కృప, ఆయన దీవెనలు, ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి.
మంచి కుటుంబముతో, మంచి భర్తతో, మంచి బిడ్డలతో, మంచి కుటుంబముతో ఆనందదాయకమైన కుటుంబాన్ని గడుపుకుంటూ సర్వదా ఆనందముతో జీవించుటకు దేవుని కృప, ఆశీర్వాదము ఎల్లప్పుడూ ఉంటుంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది దేవుని ద్వారా పొందుకున్న వాగ్దానం. ఈ వాగ్దానం దేవుడు నెరవేర్చుగాక, ప్రతి బిడ్డకు నెరవేర్చుగాకని మనము ప్రార్థన చేద్దాము. అట్టి బిడ్డలకు పరలోక ఆశీర్వాదాలు అందేటట్లుగా మనము కూడా అందరం కలిసి మనం ప్రార్థన చేసి అట్టి బిడ్డలను మనము ఆనందదాయకంగా మనం తీర్చిదిద్దుదాము. దేవుని కృపలో ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. నీకు స్తోత్రములు. ప్రభువా, ప్రతి బిడ్డనైనా నీ యందు భయభక్తులు కలిగి నాయన అట్టి బిడ్డలు జీవించు సంవత్సరము అధికము చేస్తావని నీ యొక్క వాగ్దానము, దీర్ఘాయువు కలుగజేస్తానని నీ వాగ్దానము, అట్టి బిడ్డ యొక్క కుటుంబము సకల ఐశ్వర్య ఆశీర్వాదాలతో నిండుగా వెలుగులో మెలుగుగాక అని నీవిస్తున్నటువంటి దేవ వాగ్దానాన్ని అట్టి బిడ్డలపై నెరవేర్చినట్లు నీవు ఆశీర్వదించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.